రావణుడు, దశకంఠుడు అసలు ఇప్పుడు బ్రతుకుంటే ఏమేం చేసేవాడో చూసేద్దామా? రావణుడికి 5 కోరికలుండేవి, కానీ అవి నెరవేర్చలేకపోయాడు, అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. రావణుడు బ్రతుకుంటే లంకా నగరంలో మద్యపానం లేకుండా చేసేవాడు. ఎందుకంటే రావణుడికి లంకా నగర వాసులు మద్యానికి వ్యసనం అవడం అస్సలు ఇష్టం లేదు. రావణుడు నల్లగా ఉండేవాడు, అందుకే భూమి మీద నల్లగా ఉండే వాళ్ళని తెల్లగా మార్చాలని కోరుకున్నాడు. ఎందుకంటే రంగు కారణంగా ఇంకెవరూ అతన్ని అవమానించకూడదు అని. రావణ మహారాజు సముద్రంలోని ఉప్పు నీటిని తీయగా మార్చాలనుకున్నాడు, ఎందుకంటే ప్రపంచంలో నీటి కొరత లేకుండా చేయాలనుకున్నాడు. రావణుడికి బంగారం అంటే చాలా ఇష్టం, అందుకే అసలైన బంగారాన్ని గుర్తించేందుకు బంగారానికి ఎలాగైనా వాసన వచ్చేలా చేయాలనుకున్నాడు. మనిషి చనిపోయిన తరువాత స్వర్గము లేదా నరకం లభిస్తాయి, కానీ రావణుడు ఈ విషయాన్ని ఖండించాడు. ఎవరెన్ని తప్పులు చేసినా చనిపోయాక ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాడు. అందరూ స్వర్గానికే వెళ్ళాలన్నాడు.